ఎందుకలా ఫీల్ అవుతున్నావు? అయినా ఇది గుడ్ న్యూసే కదా, ఆంటీకి చెప్పేయచ్చు కదా. శీలవకేం చేస్తుంది? రాహుల్ వాణికి పెళ్లయింది కానీ ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదు. ఈలోగా 4 months ప్రెగ్నెంట్ అంటే ఫీల్ అవుతుంది కదా మరి. ఓ అవును కదా, ఈ విషయం అసలు నేను మర్చిపోయాను. అమ్మా, కడుపుతో ఉన్నవాళ్లు ఈ పూజ చేయడానికి అర్హులు కాదమ్మా. ప్రస్తుతానికి ఈ పూజ ఆపి బిడ్డ పుట్టిన తర్వాత వేరే ముహూర్తం పెట్టుకుంటే మంచిది. లేదంటే మీరు ఏదైతే సంకల్పించుకొని ఈ పూజ చెయ్యాలనుకుంటున్నారో అది జరగదమ్మా. తద్వారా ఈ కుటుంబానికి అరిష్టం. ఇదే కదా నాకు కావాల్సింది. పోలమ్మోలమ్మో, చాలా సంతోషం. నాకు కావాల్సిందే జరిగిపోనాది. వాట్ రాహుల్, ఏం జరుగుతోంది ఇక్కడ? మీరేం మాట్లాడకపోతే నిజం ఎలా తెలుస్తుంది? చెప్పండి. మేడం, ఆ రిపోర్ట్స్ నిజం కాదు, అంత ఫేక్ మేడం. అసలు వాణి నేను ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు మేడం. కానీ అంతా డే టు డేట్ క్లియర్ గా ఉంది కదా రాహుల్. వాణి, నా దగ్గర ఏదైనా తాయాలనుకున్నారా? చెప్పమ్మా. అయ్యో లేదమ్మా, ఆ దేవత మీద ఒట్టు, నేనే హాస్పిటల్కి వెళ్ళలేదు. అసలు నేను గర్భవతిని కాదమ్మా. మేడం, ఒక్కసారి రిపోర్ట్స్ నాకు ఇవ్వండి మేడం. ఇప్పుడే నిజమేంటో మీకు నిరూపిస్తా. అన్నయ్య, ఒకసారి నీ ఫోన్ ఇవ్వా. హలో హలో, ఇది సుదర్శన్ హాస్పిటల్ అండి? రాంగ్ నంబర్ సార్. హలో, సుదర్శన్ హాస్పిటల్ అండి? ఇంకెక్కడ సుదర్శన్ హాస్పిటల్ సార్, ఎప్పుడో మూసేశారు కదా. అంటే సిటీలో సుదర్శన్ హాస్పిటల్ ఇంకేమైనా బ్రాంచ్ ఉందండి? హాస్పిటల్ లేదంటే బ్రాంచ్ అంటారేంటి?
విన్నారా మేడం, ఈ పేరుతో హాస్పిటలే లేదు అంటే ఈ రిపోర్ట్స్ ఎలా వచ్చాయి మేడం? ఇదెవరో కావాలని చేసినట్టు అనిపిస్తుంది మేడం. అసలు ఈ పేరుతో హాస్పిటలే లేదు మేడం. అలాంటిది రిపోర్ట్స్ ఎలా వచ్చి ఉంటాయి మేడం? మీ ఇద్దరి గురించి తెలిసి కూడా నేను ఏదేదో ఊహించుకున్నాను. ముహూర్త సమయం దాటిపోతుంది అనే టెన్షన్లో నేనంతగా ఆలోచించలేకపోయాను. సరే, జరిగిందేదో జరిగిపోయింది. మీ ఇద్దరికీ పెళ్ళై ఎన్ని రోజులైనా శాస్త్రోక్తంగా జరగాల్సిన ముచ్చట జరిపించలేకపోయాను. కారణం ఏదైనా అది నా పొరపాటే. సరే, ఇప్పుడు సరిదిద్దుకునే టైం వచ్చింది. సరస్సుని దూరం చేయాలని శ్యామల ఆంటీ ప్లాన్ చేస్తే ఇలా ఫస్ట్ నైట్ ముహూర్తానికి కారణమైందేంటి? ఛే! ఈ శ్యామల ఆంటీకి కొంచెం కూడా బుద్ధి లేదు. ఇంత పెద్ద ప్లాన్ వేసి హాస్పిటల్ పేరు కూడా సరిగా చూసుకోలేకపోవడం ఏంటో. ఛే! పంతులు గారు, అమ్మా, త్వరగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. అలాగే అమ్మా, వచ్చి అమ్మా వాణి, కూర్చోండమ్మా. కూర్చోమ్మా. అమ్మా, ఆ తాళం చెవిని అమ్మాయి కొంగులో వేసి మీరు ఆశీర్వదించండి. హరి ఓం తచ్చయ్యారావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం విజాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుషः సహస్రాక్ష సహస్రపాత్ శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. అమ్మా, అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించండి అమ్మా. అమ్మవాణి, నీ కొంగులో పెట్టిన తాళం చెవి కేవలం సంపదకి మాత్రమే దారి కాదమ్మా, ఈ ఇంటి సాంప్రదాయాన్ని, గౌరవ మర్యాదల్ని కాపాడే అస్త్రం కూడా.
దీని బరువు మీ అత్తగారు నీ మీద పెంచుకున్న నమ్మకం. ఎప్పటికీ భారం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. అధికారంతో అహంకారాన్ని, పెత్తనంతో పొగరుని కలవనివ్వకుండా కాపాడుకో. సరేనా? సరేనమ్మా. నా ప్రాణం ఉన్నంత వరకు నాకిచ్చిన బాధ్యతని ఏ మచ్చ లేకుండా కాపాడుకుంటాను. అమ్మా, మీ ముత్తైదువులందరూ కలిసి అమ్మవారికి మంగళహారతి ఇవ్వండి. ఇవ్వండమ్మా. ఓం రాజాధిరాజాయ ప్రసజ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఏమైంది వాణి? ఓం వరలక్ష్మీ దేవతాయై శాంతి శాంతి శాంతి. వరలక్ష్మీ దేవతాభ్యో నమః. హర పార్వతీపతియే హర హర మహాదేవ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం వరలక్ష్మీ దేవతాయై నమః. అమ్మా వాణి, ఏమైంది? సడన్ గా ఎందుకు ఇలా చేశావు? ఏమోనమ్మా, ఒక్కసారిగా అలా మైకం కమ్మేసింది. మర్డర్ చేసేసినంత పని చేసేసి మైకం కమ్మిందంటదేటి? నిజమా నాటకమా? అమ్మా, కంగారు పడాల్సింది ఏమీ లేదు. అమ్మవారు పూనినట్టుంది, అందుకే అమ్మాయి అలా చేసి ఉండొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఈ ఇంటికి శుభమేనమ్మా.
రండమ్మా. ముత్తైదువులకు వాయినాలు ఇస్తే పూజ పూర్తయిపోయినట్టే. సరే రామ్మా. రా. అమ్మా ముందుకు రండమ్మా. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయదాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసత్యేన పద్మాం వరాంగీం సర్వా అలంకారయుక్తాం సతతమవేదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృత్తాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. వరలక్ష్మీదేవతాభ్యో నమః. అష్టలక్ష్మీదేవతాభ్యో నమః. లక్ష్మీగణాధిపతయే నమః. మీరందరూ మంచి మనసుతో ఈ అమ్మాయిని ఆశీర్వదించండి అమ్మా. ఓం శతమానం భవతి శతాయుఃపురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. సమయానికి వచ్చి వ్రతం ఆగకుండా చేసి నన్ను ఆశీర్వదించారు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదమ్మా. చూడమ్మా, తన్మయత్వంతో నువ్వా తల్లితో కలిసి ఆడావు. నవ్వుతూ మా అందరికీ వాయినాలిచ్చావు. ఇంతకు మించి నువ్వివ్వడానికి మేం తీసుకోటానికి ఏం ఉండదమ్మా. ఇక ఈ కుటుంబం కోసం బాధ్యతంతా నీదే అని జాగ్రత్తగా మసులుకో. అలాగేనమ్మా. ఉంటామమ్మా. అమ్మా మీ పెద్దవాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి అమ్మా. ఓం శతమానం భవతి శతాయుఃపురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం. ఇన్ని రోజులు నువ్వు ఓర్చిన కష్ట నష్టాలకు, చూపిన తెగువ తెలివితేటలకి ఆ దేవుడి సాక్షిగా దొరికిన బహుమతి అమ్మ ఈ బాధ్యత. జాగ్రత్త. నా కోడలికి జాగ్రత్తలు చెప్పడం ఎందుకు? అన్నిట్లో మనందరికన్నా ఒకడుగు తనే ముందుంటుంది. అంతా మీ ఆశీర్వాదమమ్మా. ఇంత మంచి వాణిని అనవసరంగా అనుమానించాను. ఐమ్ రియలీ సారీ అమ్మా. అయ్యో అదేంటమ్మా? సారీ ఎందుకు వాగ్దేవి? పంతులు గారితో చెప్పి ఆగిన ముచ్చటికి ఇప్పుడే ముహూర్తం పెట్టిస్తే సరే. పంతులు గారు, వీళ్ళిద్దరి జాతకాల దృష్ట్యా 4 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందండి. అవునా? సరే. మంచిది పంతులు గారు. ఏ విషయం అయింది మీకు కబురు పెడతాం. అలాగేనయ్యా. వదినా, నువ్వు తొందరగా ఒక బాబునిచ్చేస్తే పుట్టబోయే మా బేబీకి చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్ దొరుకుతాడు. ఇద్దరు కలిసి మేడంతో ఎంచక్కా ఆడుకుంటారు. అంటే ఏంటి? మీరేం చెయ్యలేక వారసులతో నన్ను టార్గెట్ చేయాలని చూస్తున్నారా?